నాగార్జున దాఖలు చేసిన కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇటు నాగార్జున కేసులో నాంపల్లి స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను జరిపింది కోర్టు. ఆ తర్వాత నోటీసులు జారీ చేసింది. నాగార్జున ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మంత్రిని న్యాయస్థానం ఆదేశించింది. వాదనలు వినిపించడానికి కొండా సురేఖకు కోర్టు అవకాశం కల్పించింది. మంత్రి వివరణ నిన్న తరువాత క్రిమినల్ కేసు నమోదు చేస్తామని న్యాయమూర్తి చెప్పారు. విచారణను 23వ తారీఖుకు వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇటు స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కొండా సురేఖకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నోటీసులో ఏం పేర్కొంది? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? నాగార్జున వేసినటువంటి పరువు నష్ట కేసులో ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్తో పాటు ఆయన కోడలు సుప్రియ స్టేట్మెంట్ సాక్షిగా ఉన్నటువంటి ఆమె మొదటి సాక్షిగా మొన్న జరిగిన విచారణలో ఆయన ఇద్దరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ కేసు విచారించిన సమయంలో మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి కొండా సురేఖ వివరణ ఇవ్వాలి, తన సంజాయిషిని చెప్పుకోవాలంటూ కూడా కోర్టు అవకాశం కల్పించడం జరిగింది. ఈ నెల 23వ తేదీన కొండా సురేఖకు సంబంధించి ఆమె వివరణ నమోదు చేసుకొని ఉంది. ఆ వివరణ ఇచ్చిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలా లేదా అనేది ఆ రోజు నిర్ణయిస్తామని చెప్పేసి కూడా న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు గొడ్డుపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగే సమయంలో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈరోజు కోర్టులో? సార్, ఏదైతే మొన్న రీసెంట్గా నాగార్జున గారి కేసులో ఇద్దరు విట్నెస్లను ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది 8th రోజు. టుడే దిస్ ఆనరబుల్ కోర్ట్ వాజ్ గివెన్ ఆపర్చునిటీ టు ద ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు అండర్ సెక్షన్ 223 ఆఫ్ BNSS యాక్ట్. దిస్ ఆనరబుల్ కోర్ట్ వాజ్ గివెన్ ఆపర్చునిటీ టు ద అక్యూజ్ పర్సన్. వాళ్ళకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అక్యూజ్ పర్సన్కి వాళ్ళ వర్షన్ విన్న తర్వాత కానీ కాగ్నెన్స్ తీసుకోవాలా వద్దా అనేది ఆనరబుల్ కోర్ట్ విల్ డిసైడ్. ఆన్ 23/10 దిస్ కేస్ వాజ్ పోస్టెడ్ ఆన్ 23/10 సార్. 23/10 ఆ ముందు కానీ మేడం సురేఖ గారు వచ్చేసి ఆనరబుల్ మినిస్టర్ వచ్చి వాళ్ళ ఆపర్చునిటీ వాడుకొని వాళ్ళ వర్షన్ కూడా చెప్పిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ సార్. కాగ్నిజెన్స్ తీసుకుందా కోర్టు? టిల్ నౌ దెర్ ఈస్ నో కాగ్నిజెన్స్ అగేన్స్ట్ ద అక్యూజ్ పర్సన్. టిల్ నౌ జస్ట్ నోటీస్ టు ద అక్యూజ్ పర్సన్. అక్యూజ్కి నోటీస్ పంపమని ఈరోజు ఆర్డర్ చేయడం జరిగింది న్యాయమూర్తి గారు. అంటే ఆల్రెడీ తను చేసిన వ్యాఖ్యలను న్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించింది, క్షమాపణలు కూడా కోరింది సమంతని. ఇప్పుడు మళ్ళీ కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? ఎస్, గుడ్ క్వశ్చన్ సార్. ఏదైతే ఎక్స్ వేదికగా మేడం మన మినిస్టర్ గారు చెప్పారో అదే విషయం ఇప్పుడు మేడం గారి ముందు, న్యాయమూర్తి ముందు, దిస్ ఆనరబుల్ కోర్టు దగ్గరికి వచ్చేసి వాళ్ళ వర్షన్ ఏంటో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ సార్ వెదర్ కాగ్నెన్స్ తీసుకోవాలా లేదా అనేది దిస్ ఆనరబుల్ కోర్టు విల్ డిసైడ్. అది సార్. అంటే రెండో సాక్షి ఈరోజు ఏం నమోదు చేయలేదా స్టేట్మెంట్? సార్, మొన్ననే 8th రోజు నాగార్జున గారిది అండ్ సుప్రియ గారిది స్టేట్మెంట్ ఇద్దరిది తీసుకున్నారు. అండ్ థర్డ్ విట్నెస్ వెంకటేశ్వర్లు గారిది అవసరం లేదనుకున్నట్టుంది కోర్టు. వెంకటేశ్వర్లు గారిది ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండానే నోటీస్ టు ది అక్యూజ్ పర్సన్ ఆర్డర్ చేశారు సార్. ఇదే కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కూడా పరువు నష్ట కేసు వేసినట్టు, అది అలో అయిందా కోర్టు? సార్, అది ఇప్పుడే జస్ట్ మూవ్ చేశారంట మన సిద్ధార్థ్ సార్ గారు, అడ్వకేట్ సిద్ధార్థ్ గారు. ఇప్పుడే జస్ట్ మాకు కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేటీఆర్ గారు సేమ్ ఇదే డిఫమేషన్ కేసు అగేన్స్ట్ కొండా సురేఖ మేడం గారి పైన డిఫమేషన్ కేసు ఫైల్ చేశారంట జస్ట్ నా. అది ఇప్పుడు రేపు ఎల్లుండి వెకేషన్ ఉంది కాబట్టి ఐ థింక్ మోస్ట్లీ మండే ఆర్ ట్యూస్డే విల్ టేక్ ఆన్ దట్ పిటిషన్ సార్. కోర్టు విల్ కూడా సేమ్ మళ్ళీ కేటీఆర్ని కోర్టుకు పిలిచే అవకాశం డెఫినెట్గా సార్. కేటీఆర్ ఏదైతే పిటిషన్ మూవ్ చేశారో కేటీఆర్ గారు రావాల్సిందే, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే ఆఫ్టర్ ద రికార్డ్. అండ్ ఆల్సో అందులో కేటీఆర్ గారు చేసిన పిటిషన్స్లో టోటల్ 4 విట్నెస్ని పెట్టారు సార్. అందులో మన బాల్క సుమన్ గారు, ఇంకా వేరే దాసరి ఎవరో ఉన్నారు సార్, అది నేను క్లియర్గా చూడలేదు. 4 విట్నెసెస్ వాళ్ళు కూడా రావాల్సిందే, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి సార్. ఆఫ్టర్ టేకింగ్ ద స్టేట్మెంట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ టేకింగ్ ద కాగ్నిజెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ దాంట్లో కూడా కొండా సురేఖ మేడం గారికి ఆపర్చునిటీ విల్ బీ గివెన్ సార్ అండర్ సెక్షన్ 223 ఆఫ్ BNSS యాక్ట్. ఆపర్చునిటీ విల్ బీ గివెన్ టు ద అక్యూజ్ పర్సన్. ఏదైనా డిఫమేషన్ కేసులో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు విల్ డిసైడ్ సార్. అంటే 23వ తేదీన కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందా? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో? ఒకవేళ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది కేసు?
ఆ రోజు మేడం గారు వచ్చేసి వాళ్ళ స్టేట్మెంట్ కానీ వాళ్ళ త్రూ కౌన్సిల్ కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ వర్షన్ విన్న తర్వాత కానీ కోర్టు విల్ డిసైడ్ సార్. అప్పటి వరకు కూడా ఏం కాగ్నెన్స్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు సార్. కోర్టు విల్ డిసైడ్ ఆన్ ఆఫ్టర్ ద టేకింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ మిస్ శ్రీమతి కొండా సురేఖ గారు, మినిస్టర్ గారు తీసుకున్న తర్వాత కానీ కోర్టు విల్ డిసైడ్ సార్. అది సార్. అయితే ఈరోజు ఏదైతే నాగార్జున వేసినటువంటి పిటిషన్లో కోర్టు విచారణ జరిపింది. ఆ విచారణ సందర్భంగానే కొండా సురేఖకు కూడా అవకాశం కల్పిస్తూ తన వాదనలు కూడా వింటామని చెప్పేసి కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ నెల 23న కొండా సురేఖకు సంబంధించి వాదనలు విన్న తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేయాలా వద్దా అనేది అప్పుడు న్యాయమూర్తి డిసైడ్ చేస్తారని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఆమెకి నోటీసు సర్వే అయ్యాయి కాబట్టి ఆమె తరపున అడ్వకేట్స్ కొండా సురేఖ నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఇస్తారా లేదంటే న్యాయవాదుల ద్వారా వివరణ పంపిస్తారా అనేది కూడా 23వ తేదీని తెలుస్తుంది. కానీ ఈరోజు మళ్ళీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే కోర్టులో స్పెషల్ కోర్టులో పరువు నష్ట దావా వేయడం జరిగింది. కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తాను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను, ఐటీ మినిస్టర్గా పనిచేశాను, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అవార్డులు తీసుకొని వచ్చాను, అలాంటి నాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కొండా సురేఖ చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని వీడియో ఎవిడెన్స్లు కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ రోజే పిటిషన్ వేశారు కాబట్టి మండే రోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా సేమ్ ఇందులో ఏదైతే ప్రొసీజర్ జరుగుతుందో అదేవిధంగా ఆ కేసులో కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కొండా సురేఖ ఈ నెల 23న తన వివరణ ఇచ్చిన తర్వాతే న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.